కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తానని ఎమ్మెల్యే వెనిగండ రాము ప్రకటించారు. ఈ లక్ష్యంతో ఆయన ప్రజల వద్దకు వెళ్లి పుట్టకొంట గ్రామంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రజల నుంచి మొత్తం 128 సమస్యల అర్జీలను స్వీకరించారు. వీటిలో ఇళ్ల స్థలాలు మరియు గృహ నిర్మాణ సమస్యలపైనే అత్యధిక అర్జీలు వచ్చినట్టు తెలిపారు. స్వీకరించిన అర్జీలపై ఆయన సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. గ్రామంలో ఆర్టీసీ బస్సులు ఆగడం లేదని ప్రజలు ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే వెంటనే గుడివాడ ఆర్టీసీ డిపో అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడే ఆ సమస్యను పరిష్కరించారు. గ్రామాల అభ్యున్నతి మరియు ప్రజా సంక్షేమ లక్ష్యంగా ముందుకు నడుస్తున్నామని ఎమ్మెల్యే వెనిగండ రాము పేర్కొన్నారు. నమస్తే సార్. ప్రజా దర్బార్ కార్యక్రమానికి ఆర్టీసీ బస్సులలో ఆపకుండా వెళ్ళిపోతున్నారు. స్కూల్ పిల్లలు ఏమో అమ్మడి పడి పెరిగారు. ఓకే, కరెక్ట్గా అక్కడ ఉండి ఆగేటట్టుగా చూసుకోండి. తప్పకుండా చదువుతారు. ఓకే, రెండు స్టాపులు పెట్టండి ఇక్కడ. దీంట్లో వచ్చి ఒకటి పాలపురం, ఒకటే మెయిన్ సెంటర్. ఈ రెండు చోట్ల ఆగేటట్టు చూసుకోండి. రన్నింగ్ అంటే కష్టం. సరే, జాబ్లో 5 కోట్ల దాకా 80% సబ్సిడీ ఉంది. అర్థమైందా? దీంట్లో అంటే మీరు ఏ స్థాయిలో చేయొచ్చు రండి. ఎంతసేపు ఉద్యోగం చేద్దాం కాబట్టి చదువుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు. బీటెక్ అంటున్నారు, బీకామ్ అంటున్నారు, పాలిటెక్నిక్ అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎవరికైనా ఏదైనా సమస్య ఉన్న ఎడల ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఆ అర్జీని సారు పరిశీలించిన పిదప అక్కడ ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్లు వేపిస్తానికి కూడా పూర్తి ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నాం. ఈసారి నెక్స్ట్ వచ్చే పీజీఆర్ఎస్ లో మీకు కూడా అక్కడ ఎస్టీ కాలనీలో రోడ్లు పెడదాము, గుర్తుపెట్టుకోండి. ఎస్టీ కాలనీ రాసుకోవాలి. నువ్వు కూడా పీజీఆర్ఎస్ లో ఎంఎన్ఆర్జీఎస్ లో మనం రోడ్లు పెడుతున్నాము. ఇక్కడ రోడ్స్ వేపించే పూచి మేము చూసుకుంటాం. ఇంటికి సంబంధించి మీరు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి మీకు 2,50,000 100% శాంక్షన్ అవుతాయి. శాంక్షన్ అయిపోయిన తర్వాత మిగతా కూడా నేను చేసుకుని వస్తామని చెప్పేసి మీకు చెప్తాను. తప్పకుండా చేద్దామండి. ఓకే, ఈ సెంటర్లో కూడా అది పెద్ద సెంటర్ అయిపోయింది. అక్కడ కూడా లేదు. అంటే మధ్యలో నుంచి